అందరికీ నమస్తే. రామాయణం ద్వారా నేర్చుకోవాల్సిన విషయాల్లో భాగంగా ఈరోజు రెండో విషయం ఏంటంటే, ప్రధానంగా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సమస్యలో కూరుకుపోతే దానికి పరిష్కారంగా మనకు మనమే సొంత నిర్ణయాలు తీసుకొని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆపదలో పడిపోవడం కంటే, సమస్యకు పరిష్కారాన్ని మన శ్రేయోభిలాషులతోనూ, అదేవిధంగా ఆ విషయం మీద అవగాహన ఉన్నటువంటి నలుగురు వ్యక్తులతో, మన మిత్ర బృందంతో కలిసి చర్చించడం ద్వారా ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామని రామాయణం ద్వారా కూడా తెలుసుకోవచ్చండి. నిజానికి రామాయణంలో సుగ్రీవుడు యొక్క వాలి సుగ్రీవుని వెంబడించేటువంటి సమయంలో సుగ్రీవునికి ఈ యొక్క సమస్య చాలా పెద్దదిగా అయిపోయిన కారణంగా మొత్తం దేశమంతటా కూడా అతను తిరిగి చివరికి అలసిపోతాడు. అయితే అతను సుగ్రీవుడు చివరికి హనుమంతుడు, జాంబవంతుడు వాళ్ళు తదితర నలుగురు మంత్రులతో కూర్చొని, తన శ్రేయోభిలాషులతో కూర్చొని మాట్లాడినప్పుడు, నీకు అసలైనటువంటి ఈ యొక్క రక్షణ ఈ యొక్క ఋష్యముఖ పర్వతంలోనే ఉంది. అందుకే చెప్తాడు, చేతిలో చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు సుగ్రీవునికి అతన్ని కాపాడేటువంటి యొక్క ఆ స్థలము తన యొక్క అరణ్యానికి పక్కనే ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతంలోనే ఉంది. ఇక్కడ ఋష్యముఖ పర్వతంలోకి వాలి రాలేడని తెలిసి ఈ నలుగురితో కలిసి మాట్లాడినప్పుడే దానికి అసలైనటువంటి పరిష్కారాన్ని తెలుసుకుంటాడు అతను. తద్వారా అతను ఋష్యముఖ పర్వతం మీద ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఏదైనా సమస్య మనకు పడినప్పుడు, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆపదల పాలు కావడం కంటే, నలుగురితో చర్చించి ఆ యొక్క సమస్యకు పరిష్కారం తెలుసుకుంటే అది తప్పకుండా మంచి వైపే అడుగు వేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉందండి. కాబట్టి ఇది కూడా మనం రామాయణాన్ని సుగ్రీవుని చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరికీ గమనిస్తారని తెలుసుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మీకు తెలిసినటువంటి రామాయణం నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు అందరికీ.